ఓకే 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 రైట్ విజయ్ సార్ శేఖర్ రెడ్డి గారు ఎందుకని వాళ్ళు అలా నిరసన వ్యక్తం చేశారంటే క్యాబినెట్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. రాజధాని విధులను 3 ప్రాంతాలకు విస్తరించడానికి నిర్ణయించడం అనేది విశాఖపట్నం which is going to be our capital. రాజధాని అది రాజధాని కూడి పెట్టేస్తుందా? రాజధాని కూడి పెడుతుంది రేఖ కంబైన్ రాజధానిగా హైదరాబాద్ కంటిన్యూ చేయాలని మా ఆలోచన. శ్రీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి. మాది గన్న రాజకీయ నాయకుడు ఎవరైనా అబద్ధాలు చెప్తే మోసాలు చేస్తే ఆ తర్వాత చెప్పులు చూపిస్తాము, చీపుర్లు చూపిస్తాము అన్నది. అదే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చెప్తున్నారు, ఇటువంటి చెప్పినప్పుడు మీరు నిరసన తెలియజేయండి, ఎటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు మాట్లాడకపోతే కష్టం అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు నీవు నేర్పిన విద్యగా నీరజాక్ష అని ఆయన చూపించినటువంటి మాట కూడా ఆయన చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఒకటి సార్, ఆ ప్రాంత ప్రజలపైన కంటిన్యూస్గా 5 సంవత్సరాలు దాడి చేయటమే కాకుండా ఈ 2 సంవత్సరాలుగా కంటిన్యూస్గా ఆ ప్రాంతం పైన ప్రజలపైన దాడి చేసినటువంటి సందర్భంలో నిరసన వ్యక్తం చేయడానికి మాత్రమే వచ్చిన వాళ్ళని రెచ్చగొట్టి గొడవ చేసేలాగా చేసినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. శేఖర్ రెడ్డి గారు మీరు రావద్దంటే రావు కదా అంటున్నారు. రావద్దని చెప్పారు కదా పోలీసులు, అయినా ఎందుకు వచ్చారు? రావద్దని చెప్పినాకే మీరు వచ్చారు, మళ్ళీ ఇప్పుడేదో మీరు రావద్దంటే రావు కదా అని చెప్తున్నారు. సార్ టోటల్గా వాళ్ళకు కావాల్సినటువంటి విషయం ఏంటంటే అమరావతి ప్రాంతంలో నిరంతరం అలజడి సృష్టించాలా అనేటువంటిది వీళ్ళ యొక్క ప్రయత్నం. దానిలో భాగంగానే అనేకమైనటువంటి మీరు అన్నట్టు మన కృష్ణాంజలి గారు అన్నట్టు కొన్ని ట్రాప్ అవ్వచ్చు, లేదు వాళ్ళు నిరంతరం ఆ దాడిలో కొన్ని చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నీ చూసిన సందర్భంగా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరంతరంగా పోలీసుల పైన విపరీతమైన దాడి చేస్తూ ఉన్నారు. పోలీసులు కూడా కొంత మెతక వైఖరి అవలంబిస్తూ ఉన్నట్టు కనపడతా ఉంది. ఒక సిఐని ఆ విధంగా చేసిన తర్వాత నేను మీ 99 సాక్షిగా చెప్తా ఉన్నానండి, అంబటి రాంబాబు పైన ఆ గొడవ చేసినప్పుడు ఆ పక్కనటువంటి ఆ సిఐ గారిని నెట్టేటువంటి దట్టు అది అతను సరే ఇంకా క్యాస్ట్ ఎత్తకూడదులేండి సరే, ఆ సిఐ పైన వాళ్ళు చేసినటువంటి అంబటి రాంబాబు చేసినటువంటి దాడి పక్కన వాళ్ళ పైన కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా గుంటూరు SP ఆఫీస్ ముందు నేనే ఆమరణ దీక్ష కూర్చుంటా. ఎందుకంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అయిపోయింది వీళ్ళకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసుల పైన అంటే గొడవకి వెళ్తా ఉన్నారు. కాబట్టి ఈ రాజకీయ కుట్రని రకరకాలుగా వీటి గురించి ఆలోచించకుండా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకొని తీరవలసిందే అనేటువంటి మాట చెప్తూ ఎప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తుంది, ఎప్పటికైనా మీ విషం కక్కే విధానాన్ని ఆపండి, అభివృద్ధిలో తోడవ్వండి, గొడవలు తేమాకండి. అభివృద్ధి చెందుతా ఉంది, నిరంతరం అభివృద్ధి చెందుతా ఉంది. మీరు ఎవరు రాజధాని ప్రాంతంలో తిరగట్లేదా? ఎప్పుడు వెళ్ళలేదా? ఇప్పుడు ఒక్కసారే వెళ్తున్నారా? ఏం మాట్లాడుతూ ఉన్నారు? అది పాకిస్తానా POK అని. మీరు ఎక్కడున్నారు? ఎక్కడికి వెళ్ళి మీరు గత 5 సంవత్సరాలు పరిపాలన చేశారు, ఇప్పుడు వెళ్ళి ఎక్కడ సంతకాలు పెడుతున్నారు, ఎక్కడ జీతాలు తీసుకుంటున్నారు? ఎమ్మెల్యేలు వెళ్ళి ఏ ప్రాంతంలో జీతాలు తీసుకుంటున్నారు? కాబట్టి ఇవన్నీ తప్పుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి చేస్తే చేయండి, లేదా అప్పట్లాగానే ప్యాలెస్ లోకి వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. కాబట్టి నిరంతరం సార్ అనేకమైనటువంటి సంస్థలు వస్తా ఉన్నాయి, అభివృద్ధి చెప్తా ఉంది, దానికి సహకరించాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ పౌరులుగా ఉంది. ఏమి చేయమనేటువంటి ప్రవర్తన మాత్రం కరెక్ట్ కాదు. ఓకే రైట్ విజయ్ శేఖర్